అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 23వ తారీఖు జూన్ నెల నుంచి 29వ తారీఖు జూన్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ వారఫలమే కాదు, మొత్తం జాతకాన్ని తెలుసుకోవచ్చు. మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఎలా ఉందో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి జాతకం రెడీ అయ్యి దాంట్లో ఉన్నటువంటి లగ్న స్థితి, నక్షత్ర స్థితి, రాశి దశని బట్టి మీ జాతకాన్ని అద్భుతంగా చెప్పవచ్చు అన్నమాట. దీనికి కొంచెం చిన్నగా గురుదక్షిణ ఉంటుంది. తర్వాత మనం అనుకున్న పనులు అవుతాయా కావా అని ఏ సమస్య ఉన్నా సరే దానికి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయన్నమాట. అవి చేసుకోవటం వల్ల తప్పకుండా అనుకున్న పనులు కూడా మనకు తప్పకుండా నెరవేరుతాయన్నమాట. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి కుడి చేయి మగవాళ్ళు, ఎడమ చేయి ఆడవాళ్ళు, అలాగే మీ యొక్క ముఖం కనిపించే ఫోటోలు పంపించండి. మీ జాతకం కూడా కరెక్ట్గా సిద్ధంగా ఉంటుంది, చెప్తాను. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మీ ధర్మంగా భావించడం, అలాగే మీరు మీ స్నేహితులకి, బంధువులకి నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ ఆ భగవంతుడి యొక్క కృప మీ పట్ల ఎప్పటికీ ఉండాలని కోరుతూ, ఈ వారం కానీ గ్రహస్థితులను కానీ చూసుకుంటే కుజుడు మేషరాశిలో, గురువు వృషభ రాశిలో, సూర్యుడు అలాగే బుధగ్రహం శుక్రుడు మిథున రాశిలో, కేతువు కన్యా రాశిలో, చంద్రుడు ధనుసు నుంచి ప్రయాణిస్తూ మీనరాశి వరకు, ముఖ్యంగా శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ సంచారాన్ని బట్టి మనం 12 రాశులకు ఈ వారం ఎలా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా 23వ తారీఖు జూన్ నుంచి 29 జూన్ వరకు కానీ చూసుకుంటే ఈ వారం అంతా కూడా మానసిక ఉల్లాసాన్ని కలిగే ఉంటారు. కానీ అంత సంతృప్తికరంగా ఈ వారం మీ ఆలోచనలు ఉండడానికి వీల్లేని పరిస్థితి కనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే మీరందరూ కూడా మీరు క్రమశిక్షణతో ఈ వారం అంతా ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ అవుతుంది. అది అవుతుందిలే అని చెప్పి వదిలేస్తే మాత్రం ఏ పని కాదు. అలాగా మీ జాతకంలో ధనస్థానం చాలా బాగుండి, కుటుంబంలో సంతోషం బాగుండి, టైంకి డబ్బు రావటం, అలాగే పిల్లల చదువులో పురోగతి చూసి సంతోషించడం అన్నీ బాగున్నాయి. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు మాత్రం పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉండి ముందుకు వెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ప్రాపర్టీస్ అన్నీ కొనడానికి ఎంతో అనుకూలమైనటువంటి వాతావరణంగా వృశ్చిక రాశి వాళ్ళకు చెప్పొచ్చు. ఆ పిల్లల యొక్క చదువు, వాళ్ళ యొక్క విదేశీ చదువుల కోసం చేసే ప్రయత్నాలు, దూర ప్రయాణాలు అన్నీ కలిసి వస్తాయి. ఈ వారమంతా తెలివైన నిర్ణయాలతో మీరు ముందుకు దూసుకువెళ్తారని చెప్పాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఈ వారమంతా కూడా చిన్న చిన్న గొడవలు, ఇబ్బందులు, అనుకున్నది ఒకటంటే ఇంకొకటి మిస్అండర్స్టాండింగ్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకు భార్యాభర్తల మధ్య అంత మంచిది. పెళ్ళి కాని వాళ్లకు ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. పార్ట్నర్షిప్లో నష్టాలు తప్పని పరిస్థితి కనిపిస్తూ ఉంది అన్నమాట. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం అదృష్టం అంతగా కలిసి రాదు. మధ్యలో కొంచెం తలుక్కుమనిపిస్తుంది, కానీ మళ్ళీ అలాగే కొంచెం నెగిటివ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి మీ స్వశక్తి మీద మీరు ఆధారపడటం మంచిది. ఇకపోతే ఈ వారమంతా కూడా మనకి పెద్దల నుంచి వచ్చే సహకారంలో కాస్త ఆటంకాలు, అడ్డంకులు ఉంటాయి. అదృష్టం తక్కువగా ఉందన్నమాట. ముఖ్యంగా జాబ్ చేసే వాళ్ళందరి పరిస్థితి కానీ చూసుకుంటే ఉద్యోగంలో ఇబ్బందులు, అలాగే పెద్దల యొక్క ఎంత కష్టపడ్డా గుర్తింపు లేకపోవటం, తీవ్రమైన అసంతృప్తికి లోనవ్వటం, ఆవేశంలో మాత్రం తొందరపాటు నిర్ణయాలు, ఉద్యోగం మానేయాలి అని అనుకోవటం అన్నీ కూడా పోస్ట్పోన్ చేసుకోవటం మంచిది. ముఖ్యంగా వ్యాపారంలో నష్టాలు తీవ్రంగా ఉంటాయన్నమాట. కాబట్టి అది కూడా మీరు జాగ్రత్తగా ముందుకు దూసుకువెళ్ళాలి. ఖర్చులు మీకు అధికంగా ఉండే అవకాశము లేకపోలేదు. మరి ఈ రాశి వాళ్ళందరూ ఉదయమే లేచి చక్కగా హనుమాన్ చాలీసా లాంటివి చదువుకోవటం, ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం అనే మంత్రాన్ని 7 సార్లు చదువుకుంటే చాలా మంచిది. విన్నారు కదా 12 రాసుల వారికి ఎలా ఉందో. మరి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నేను ఇచ్చిన పైన నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేస్తారని, మీ జాతకాలు తెలుసుకొని వాటికి చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటికి పరిహారాలు పొందుతారని thesimple.astrologer.com అనేటువంటి నా యూట్యూబ్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసి మీ బంధువులకు, స్నేహితులకు తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.